ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాల సమయములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. ఇలాగున యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడెను. ప్రియులారా, యూదారాజైన యోతాము తన దేవుడైన యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించి బలపరచబడినట్లుగా వాక్యములో మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా, మన దేవుడు యథార్థవంతుడు, యథార్థవంతులను ప్రేమించువాడు, యథార్థవంతులను వర్ధిల్ల చేయువాడు, యథార్థవంతులను దీర్ఘాయుష్తో నింపే దేవుడై ఉన్నాడు. యథార్థవంతులను రెండంతల ఆశీర్వాదముతో నింపు దేవుడై ఉన్నాడు. తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి భూలోకమందంతటా సంచారము చేయుచున్నదని వాక్యము సెలవిచ్చుచున్నది. యేసుక్రీస్తు ప్రభువారు బలవంతుడైన దేవుడు. మనమందరము కూడా బలవంతులుగా ఉండాలని బలహీనులమైన మనలను ప్రేమించి ఆయన కలువరి శిలువలో ప్రాణము పెట్టి ఉన్నారు. బలహీనులు బలవంతులుగా మారవలెనని, భక్తిహీనులు భక్తిగలవారిగా మారవలెనని, పాపులు నీతిమంతులుగా మార్చబడవలెనని, శత్రువులు మిత్రులుగా చేయబడవలెనని యేసు మనలను ప్రేమించి ప్రాణము పెట్టి ఉన్నారు. ప్రియులారా, మనమందరమును యేసు రక్తము చేత కడుగబడి నీతిమంతులుగా మార్చబడి యథార్థవంతులుగా జీవించుదుముగాక. తద్వారా ఇహపర సంబంధమైన ఆశీర్వాదములను పొందుదుముగాక. దేవుడి వాగ్దానమును మన జీవితములో నెరవేర్చునుగాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, యథార్థవంతులుగా జీవించి నీ నుండి వచ్చే ఆశీర్వాదములను పొందినట్లు సహాయము చేయమని, నూతన బలముతో ప్రతి ఒక్కరూ బలపరచబడినట్లు ప్రతి ఒక్కరిని బలపరచుమని, కృప చూపించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నీ స్వస్థత కావాలి నా యేసయ్యా, నీ ప్రేమ లేక, నీ తోడు లేక నీ బ్రతుకలేనయ్యా, యేసు నేనుండలేనయ్యా. నీ